హలో అండి, ఇవాళ మనం ఎన్సీఆర్టీ సైన్స్ క్లాస్ 8 చాప్టర్ 18 డిస్కస్ చేసుకోబోతున్నాం. సో పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్ అనమాట. సో మనమందరము ఎయిర్ని పీలుస్తుంటాం, వాటర్ని తాగుతూనే ఉంటాము. సో కానీ మనం వాటిని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రం మర్చిపోతుంటామండి. సో మనము ఎయిర్ని వాటర్ని ఎంత బాగా మనము క్లీన్ చేస్తామో సో దట్ మనం అంత బాగా ఎర్త్ మీద బతకచ్చు అనమాట. సో మనము ఎయిర్ని చాలానే పొల్యూట్ చేస్తుంటామండి. సో ఎయిర్ పొల్యూషన్ చేయడం మనందరికీ చిటికేసినంత ఈజీ అనమాట. సో మనకి తెలుసు ఎయిర్లో 78% నైట్రోజన్ ఉంటుంది, 21% ఆక్సిజన్ ఉంటుంది. సో 1% ఆర్గాన్, మిథేన్, ఓజోన్, అలాగే వాటర్ వేపర్, సో ఇంకా నియాన్, క్రిప్టాన్ ఇలాంటి గ్యాసెస్ మొత్తము ఆ 1%లోనే కలిగి ఉంటాయి. సో కానీ వీటిలో CO2 అనేది ఎంత అధికమైతే మనం అంత ఎర్త్ మీద లైఫ్ సర్వైవల్ని కోల్పోయే కెపాసిటీ ఎక్కువ ఉంటుందండి. సో మనము ఎంతైతే దాన్ని తగ్గించగలుగుతామో సో దట్ మన ఎయిర్ అనేది కూడా అంత ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో మనం నాయిస్ పొల్యూట్ చేస్తాం, అలాగే ఎయిర్ని పొల్యూట్ చేసేస్తాం. సో ఇంకా సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో ఇంకా ట్రీస్ని కొట్టేస్తాం. సో ఇంకా చాలా మనము ఇలాంటివి చేసి క్రాకర్స్ బంద్ చేయడం కానీ, సో ఫైర్ అనేటివి అన్వాంటెడ్ ప్లాస్టిక్స్ని కాల్చడం కానీ, సో ఇంకా డస్ట్ని కాల్చడం కానీ, సో సిగరెట్ స్మోకింగ్ కానీ, సో ఇలాంటివన్నీ చేయడం వలన మన ఎయిర్ అనేది ఎంత పొల్యూట్ ఉందో మీకు తెలియదండి. సో దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రాఫిక్ ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒక బిజీ రోడ్ మీదే మనము చాలా ట్రాఫిక్ని పొల్యూట్ చేస్తుంటామండి. సో మీ అందరూ తెలిసే ఉంటుంది, ఒక ట్రాక్టర్ నుంచి వచ్చే బ్లాక్ స్మోక్ కానీ, ఒక లారీ నుంచి వచ్చే ఒక స్మోక్ కానీ, సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే చాలా ఎయిర్ని పొల్యూట్ చేస్తున్నారండి. సో అన్వాంటెడ్గా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తారు, అదే హార్న్స్ వేస్తుంటారు. సో ఇవన్నీ కూడా చాలా మన పొల్యూషన్ ఆఫ్ ఎయిర్కి ఒక రీజన్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కార్స్ మొత్తం ఉన్నాయా. సో ఒక రీసెంట్ సర్వేలో ఏం తెలియదంటే ఢిల్లీలో ఉండే మొత్తం లైసెన్స్డ్ వెహికల్స్ మొత్తాన్ని మనం ఒక లైన్లో పెట్టామంటే అది నైల్, అమెజాన్ రివర్స్ని ఫ్లో చేసినంత పెద్దదనమాట. సో అంత కార్స్, అంత పొల్యూటెడ్ మన ఇండియాలో ఉందన్నమాట, ఓన్లీ ఢిల్లీ సిటీలో మాత్రమే. సో మీరు ఒకసారి ఆలోచించండి, మనం ఎంత పొల్యూటెడ్ ఎయిర్ని మనం రోజు పొద్దున్నే మనం రిలీజ్ చేస్తుంటాము. సో దాన్ని కొంచెం తగ్గించండి. సో సైకిల్ని కానీ, సో ఫిజికల్గా వాకింగ్ కానీ అలాంటివి చేయడం వల్ల మనం ఎయిర్ని కొంతవరకన్నా కాపాడుకోగలుగుతాం. సో దీని ఎయిర్ పొల్యూషన్ అంటుంటాం. సో ఇంకా ఇక్కడ చెప్తుంటే హౌ డస్ ఎయిర్ బి పొల్యూటెడ్, ఎయిర్ అనేది ఎలా పొల్యూట్ అవుతుందని ఇక్కడ చెప్పారనమాట. సో అన్వాంటెడ్ గ్యాసెస్ చెప్పాం కదండి. సో ఒక్కొక్కసారి న్యాచురల్గా కూడా ఎయిర్ పొల్యూట్ అవుతుందండి. అది ఎలా అంటే అందరూ తెలుసు మ్యాగ్మా. సో మ్యాగ్మా అనేది బయటకు వచ్చేసి లావా వలన సో గ్యాసెస్ మొత్తం అనేటివి ఎయిర్లో రిలీజ్ అయిపోతుంటాయి. సో మనకు తెలుసు భూమి కింద కార్బన్ మెటీరియల్స్ కానీ, సో ఇంకా సల్ఫర్ మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా భూమి కింద ఉంటాయి. అవన్నీ ఒక్కసారిగా పైకి వచ్చేసి సో దట్ గ్యాసెస్ మొత్తం, యాసిడ్స్ మొత్తము ఎయిర్లో మిక్స్ అయిపోవడం వల్ల సో ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇంకొన్ని మన చేతి ద్వారా మనం చేస్తుంటామండి. సో దానికి ఎగ్జాంపులే ఫ్యాక్టరీస్ వలన, పవర్ ప్లాంట్స్ వలన, ఆటోమొబైల్స్ వల్ల, బర్నింగ్ ఆఫ్ ఫైర్ వుడ్ అండ్ బర్నింగ్ ఆఫ్ వుడ్ మెటీరియల్స్ కానీ, సో కౌ డంగ్ కేక్స్ కానీ, సో ఇలాంటివన్నీ మనమే కాల్ చేస్తుంటాం. సో ఇలా కాల్ చేయడం వల్ల కూడా మనకి ఎయిర్ అనేది సో మచ్ పొల్యూట్ అయిపోతుంటుంది అనమాట. సో మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అదొక కారణం. ఎండాకాలంలో మనం చూస్తుంటాం, ఇంకా మార్చ్ కూడా రాకనే సో మచ్ ఆఫ్ హీట్ అనేది వచ్చేస్తుంటుంది ఎర్త్ మీద కదంతా. ఎందుకంటే ఈ స్మోక్ వల్ల, దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద రీజన్ అండి. ఈ స్మోక్స్ వల్లనే మీరు దీన్ని ఎంతలా అయితే కంట్రోల్ చేయగలుగుతారో అంతవరకు మన ఎర్త్ అనేది కొంచెం కూల్గా ఉంటుందన్నమాట. సో మనందరూ తెలుసు, ఇక్కడ చూసారా, ఇక్కడ వెహికల్స్ ప్రొడ్యూస్ హై లెవెల్స్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ అండ్ స్మోక్. ఇవన్నీ క్లోరోఫ్లోరో కార్బన్స్ అండి. సో ఇవన్నీ కూడా ఎంత రిలీజ్ అవుతాయో మన ఎర్త్ అనేది అంత హీట్ అయిపోతుంది అనమాట. సో దట్ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఇది సన్ అనుకోండి. సో ఇది ఎర్త్ అనమాట. సన్ నుంచి లైటింగ్ అనేది వస్తుంది అనమాట. సో సన్ నుంచి లైట్ అనేది వస్తే ఇక్కడ టెంపరేచర్ అనేది పెరుగుతుంది కదండి, ఎర్త్ టెంపరేచర్ అనేది. సో ఎర్త్ టెంపరేచర్ పెరుగుతుంది. సో ఇక్కడ ఉండే కార్బన్ మెటీరియల్స్ కూడా బయటికి రావడం వల్ల, అదే ఇక్కడ బయటకు వస్తే సో ఎర్త్ టెంపరేచర్ ఇంకా పెరిగిపోతుందండి. సో ఎర్త్ టెంపరేచర్ అనేది ఇంకా పెరిగిపోతుంది అనమాట. సో మా అందరికి తెలుసు, ఈ కార్బన్ మెటీరియల్స్ ఏం చేస్తాయంటే ఎర్త్ మొత్తాన్ని సరౌండ్ చేస్తాయి అనమాట. సో ఎర్త్ అట్మాస్ఫియర్ మొత్తాన్ని ఇలా సరౌండ్ చేసేస్తాయి. సో ఇక్కడ బయట నుంచి ఎర్త్ టెంపరేచర్ ఇలా వస్తుంది కదండి, ఎర్త్ హీట్ అనేది. సో ఇది మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోయి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో ఎర్త్ టెంపరేచర్ అనేది బయటికి పోనీయకుండా ఈ కార్బన్ మెటీరియల్స్ మొత్తం అట్మాస్ఫియర్ని ఇలా సరౌండ్ చేసేస్తాయి. సో ఈ కార్బన్ మెటీరియల్స్ మొత్తము ఎర్త్ని ఇలా సరౌండ్ చేస్తే ఆ సన్ హీట్ అనేది
ఈ సన్ హీట్ అనేది బయటికి వెళ్ళదు, సన్ హీట్ అనేది ఇక్కడే ఉండిపోతుంది. సో ఈ కార్బన్ మెటీరియల్స్ ప్రొడ్యూస్ చేసే హీట్ ఇక్కడే ఉండిపోతుంది. సో దట్ ఎర్త్ టెంపరేచర్ అనేది ఫుల్గా పెరిగిపోతుందండి. సో ఎర్త్ టెంపరేచర్ అనేది ఫుల్గా పెరిగిపోతే మనకి రైన్స్ ఉండవు, హీట్ అనేది పెరిగిపోతుంది, మనకి యాసిడ్ రైన్ వస్తుంది, మనకి స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి, మనకి ఎయిర్ పొల్యూట్ అయిపోతుంది, మనకి ఊపిరి పీల్చుకునే కూడా ఎయిర్ అనేది సరిగ్గా ఉండదండి. సో మన వాటర్ అనేది ఈజీగా అదే పొల్యూట్ అయిపోతుంది అనమాట. సో ఇంకా ఈ విధంగా ఎయిర్ అనేది ఎక్కువ పొల్యూట్ ఉందని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఒక్కసారి ఆలోచించండి. మనం ఇంకా ప్లాస్టిక్ని కూడా బంద్ చేస్తుంటాం. సో ప్లాస్టిక్ని బంద్ చేయడం వల్ల మనకి చాలా లాసెస్ ఉంటాయి, ఎందుకంటే కార్బన్ మెటీరియల్స్ ఒక్కసారిగా వెళ్ళిపోతాయండి గాల్లోకి. సో ఇంకా ఎక్కడైనా చెప్పుకోవచ్చు అంటే మన ట్రీస్ని కూడా కాల్ చేస్తుంటాం. సో ట్రీస్ని కాల్ చేయడం వల్ల కూడా మనకి స్మోక్ అనేది, కార్బన్ మెటీరియల్స్ అనేది రిలీజ్ అవుతాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీ ఇళ్లలో గ్రాండ్ పేరెంట్స్ని అడగండి. వాళ్ళు ఎక్కువగా ఇండ్లలో పొయ్యిని వెలిగించారనమాట. ఇంటి బయటే పొయ్యిని వెలిగిస్తారు. ఎందుకంటే ఆ ఇండ్లలో పొయ్యిని వెలిగిస్తే కార్బన్ మెటీరియల్స్ మొత్తము ఆ ఇంటి చుట్టూని సరౌండ్ చేసేస్తాయి. సో దట్ మనకు ఆక్సిజన్ అనేది రానికుండా చేస్తాయి. సో మనకు ఊపిరాడక మనము డై అయిపోతామని చెప్పి అందుకే పొయ్యిల్ని ఇంట్లో లోపల వాటర్ ఇంటి బయటే వాడతారు. ఇది ఒక రీజన్ అనమాట. సో ప్లీజ్ మీరు కార్బన్ని బయటికి రానికుండా చేయండి. సో ఇంకా ప్లాస్టిక్ని కూడా అవేర్నెస్ చేయండి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మాత్రమే వాడండి. అంటే ఆ ప్లాస్టిక్ మాత్రమే రీయూజ్ చేయండి. ఆ ప్లాస్టిక్ మొత్తాన్ని మనము రీయూజ్ ఎంతైతే చేస్తామో మనము కాపాడుకున్నట్లు లెక్క. సో ఆ ప్లాస్టిక్ మొత్తాన్ని మనము ఎంతైతే వాడకుండా వదిలేస్తామో సో దట్ మనకి పొల్యూట్ అనేది అంత కాదనమాట. సో ఇంకెక్కడైనా చెప్పుకోవచ్చు అంటే స్మోక్ గురించి చెప్పాయండి. స్మోక్ అంటే ఏంటంటే ఇప్పుడు స్మోక్ అలాగే ఫాగ్ అనమాట. మనకి తెలిసి పొద్దున్నే ఫాగ్ అనేది వస్తుంటుంది, అదే మంచు కురుస్తుంది కదా. సో దాన్నే మనం ఫాగ్ అంటాము. ఈ స్మోక్ ప్లస్ ఫాగ్ ఈ రెండు కలిసి అంటే స్మాగ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. ఈ స్మాగ్ రిలీజ్ అవడం వల్ల ఎయిర్లో మనకు ఆస్తమా, కాఫ్, వీజింగ్, అదే చిల్డ్రన్ ఊపిరి ఆడుకోపోవడం అలాంటి డిసీజెస్ అనేవి వస్తాయన్నమాట. సో మచ్ ఆఫ్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయండి బికాస్ ఆఫ్ ఓన్లీ ఎయిర్ పొల్యూషన్ వల్లనే. సో ఇక్కడ చెప్పారు చూసారా క్లోరోఫ్లోరో కార్బన్స్ అన్నాను. సో ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, ఇంకా సల్ఫరిక్ యాసిడ్. సో ఇవన్నీ కూడా క్లోరోఫ్లోరో కార్బన్స్ అండి. మేజర్గా కార్బన్ మెటీరియల్స్ ఉంటాయి క్లోరోఫ్లోరో కార్బన్స్లో. సో లాస్ట్లో కార్బన్స్ ఉన్నాయి చూసారా. సో ఇంకెక్కడ ఏం చేస్తానంటే మనం ఫ్యూల్ని ఎక్కువగా వాడేస్తుంటాము, పెట్రోలియం వాడేస్తాం, డీజిల్ని వాడేస్తాము, నేచురల్ ప్రోడక్ట్స్ మొత్తాన్ని మనం కాలుస్తూ ఉంటాము. సో అలాంటి హార్మ్ఫుల్ పనులన్నీ మనం చేయకుండా ఉంటే సో మన ఎర్త్కి కొంచెం లైఫ్ సర్వైవ్ అవ్వచ్చండి మనం ఇక్కడ. సో ఇంకా ఇక్కడ ఏమంటే ఎర్త్ని ఓజోన్ లేయర్ అనేది సరౌండ్ చేసి ఉంటుందండి. సో ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ అల్ట్రా వైలెంట్ రేస్ని ఇది రానికుండా డీవియేట్ చేస్తుంది అన్నమాట. సో ఈ అల్ట్రా వైలెంట్ రేస్ అనేది డీవియేట్ అయిపోతుంది ఈ ఓజోన్ లేయర్ ఉన్నంత కాలము. సో మనం ఎక్కువ హీట్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల ఈ ఓజోన్ లేయర్ అనేది వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అండి, ఎర్త్ మీద ఉండదు అనమాట ఈ ఓజోన్ లేయర్ అనేది. సో ఈ ఓజోన్ లేయర్ని మనం కాపాడుకోవాలండి. సో అల్ట్రా వైలెంట్ రేస్ అనేవి డైరెక్ట్గా సన్ నుంచి వచ్చాయంటే మనకి స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి, మనకి అలాగే స్మోక్, అదే మనము ఊపిరి పీల్చుకోలేము. సో ఆ స్కిన్ క్యాన్సర్స్ అనేవి ఎలా ఉంటాయంటే అవి ఈజీగా పాకేస్తుంటాయండి. అంటే మనకు ఒక స్కిన్ క్యాన్సర్ అనేది వచ్చింది కదండి. సో ఒక మనిషికి స్కిన్ క్యాన్సర్ వస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు కరోనా వైరస్ ఎంత వైరల్ అయిపోయిందో ఆ స్కిన్ క్యాన్సర్స్ కూడా అలాగే వైరల్ అయిపోతుంటాయి. సో ఆల్రెడీ అంటార్టికాలో మనకి ఓజోన్ లేయర్ అనేది డెస్ట్రాయ్ అయిపోయిందండి. సో ఇక్కడ ఉంటుంది అంటార్టికా, ఇక్కడ ఉండే ఓజోన్ లేయర్ మొత్తము డెస్ట్రాయ్ అయిపోయింది అనమాట. సో ఈ ఓజోన్ లేయర్ ఇక్కడ లేదంటే సన్ నుంచి వచ్చే లైట్ అనేది ఓజోన్ లేయర్ లేకుండా అక్కడ ఐస్ ఉంటుందండి. అంటార్టికాలో ఫుల్ కవర్డ్ ఐస్ ఉంటుంది. సో ఆ ఐస్ మొత్తం మెల్ట్ అయిపోయి ఆల్రెడీ హాట్ విండ్స్కి ఆ ఐస్ మొత్తం మెల్ట్ అయిపోయి సో మన ఎత్తు మొత్తానికి ఆ వాటర్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఫ్లడ్స్ రూపంలో ఆ వాటర్ మొత్తం సరౌండ్ అయిపోతుంది. సో దట్ మనము లైఫ్ ఇక్కడ సర్వైవ్ చేయలేమన్నమాట. సో ఇక్కడ కేస్ స్టడీ గురించి ఇచ్చారండి. బెస్ట్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ గురించి ఇచ్చారు. సో మనకి తెలుసు తాజ్మహల్ అనేది మనకి ఇండియాకి ఎంత గుర్తింపు తెచ్చిందో. సో ఆ తాజ్మహల్కి ఒక నియరెస్ట్ ప్లేస్లో మథురా ఆయిల్ అనే రిఫైనరీ పెట్టారండి. సో ఆ మథురా ఆయిల్ వలన సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ అండి. సో ఈ రెండు రిలీజ్ అయ్యాయి అనమాట మథురా ఆయిల్ వలన. సో ఈ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ అనేవి చాలా హార్మ్ఫుల్ గ్యాసెస్. సో ఇవన్నీ ఇక్కడ వాటర్ వేపర్ ఇచ్చారండి. సో వాటర్ వేపర్ అంటే ఏంటంటే సో మనము వాటర్ని రిలీజ్ చేస్తుంటాం కదా మన స్వెట్ ద్వారా కానీ, సో ట్రీస్ అయితే ట్రాన్స్పిరేషన్ ద్వారా, సో అదే ల్యాండ్ అయితే ఎవాపరేషన్ ద్వారా, ఈ ద్వారా వాటర్ని మనం రిలీజ్ చేస్తుంటాం కదా. సో ఈ మూడు గాలిలో కలిసిపోతాయండి. సన్ హీట్ వల్ల అవి గాలిలో కలిసిపోతాయి అనమాట. సో దాని వాటర్ వేపర్ అంటాము. సో ఈ సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ కూడా ఆ వాటర్ వేపర్లో కలుస్తాయి. సో ఈ వాటర్ వేపర్ అనేది పైకి వెళ్ళిపోయి మేఘాల్లాగా ఫామ్ అయిపోయి సో రైన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో దీన్ని ప్రెసిపిటేషన్ అంటాము. సో
ఈ ప్రెసిపిటేషన్ జరిగేటప్పుడు ఈ గ్యాసెస్ కూడా దాంట్లో ఉంటాయి కదండి. సో ఈ గ్యాసెస్ కూడా ఈ నైట్రోజన్ ఆక్సైడ్ లాగా మరియు సల్ఫరిక్ యాసిడ్ లాగా మారి యాసిడ్ రైన్ని మనకి ఇస్తుంది, అదే వస్తుంది అనమాట. మనకి రైన్ రాదండి, యాసిడ్ రైన్ వస్తుంది. సో ఈ యాసిడ్ రైన్ వలన మనము చాలానే రోగాలకు గురవలసి వస్తుందండి. సో యాసిడ్ రైన్ అనేది మన ఒంటి మీద పడితే మన ఒళ్ళు కాలిపోతుంది అనమాట. సో అలాగే మనకి ఆ ఊపిరి పీల్చడం వల్ల కూడా మన లంగ్స్ అనేటివి టూ మచ్ ఎఫెక్ట్ అవుతాయండి. సో ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఈ యాసిడ్ రైన్ వల్లనే ఈ తాజ్ మహల్ అనేది తన మార్బుల్స్ ఒక కలర్ని చేంజ్ అయిపోతుంది. సో అందుకే సుప్రీంకోర్టు వెంటనే యాక్షన్ తీసుకొని ఇలాంటి ఫ్యాక్టరీస్ మొత్తము తాజ్ మహల్కి వెరీ ఫార్టెస్ట్ డిస్టెన్స్లో ఉండాలని చెప్పారండి. సో ఇంకేమైనా ఇండస్ట్రీస్ ఉంటే కూడా సో అవన్నీ సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. ఈ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అనేది ఓషన్స్ నుంచి వస్తుంది అనమాట. సో ఈ న్యాచురల్ గ్యాస్ వల్లనే పొల్యూషన్ అనేది అంతగా జరగదు. సో నాకు తెలిసి 0% పొల్యూషన్ అనేది జరుగుతుంది అనమాట. సో మనము వీలైనంత వరకు ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని లైక్ పెట్రోలియం ప్రోడక్ట్స్ని, డీజిల్ ప్రోడక్ట్స్ని వీటన్నిటిని వాడడం కంటే మనం సిఎన్జిని వాడడం ఎంతో ఉత్తమం అండి, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని. దీన్ని వాడితేనే మనము సో మచ్ ఆఫ్ పొల్యూషన్ చేయకుండా ఉంటామని ఒక థియరీ ఉంది. సో ఇక్కడ చూస్తే తాజ్ మహల్ అనేది దాని యొక్క మార్బుల్స్ కలర్ మొత్తం మారిపోతుంది అనమాట. సో మనం దాన్ని కాపాడుకోవాలని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా ఎక్కడ ఏం చెప్తున్నారంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ గురించి చెప్తున్నారండి. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఎర్త్ యొక్క టెంపరేచర్ పెరిగిపోవడం అనమాట. మేము చెప్పాం కదండి, సన్స్ రేస్ వలన మన ఎర్త్ అనేది ఆల్రెడీ చాలా హీట్ని కలిగి ఉంటుందని. సో ఆ హీట్ మొత్తాన్ని మన ఎర్త్ రిఫ్లెక్ట్ చేస్తుంది. సో అది రిఫ్లెక్ట్ చేయకుండా ఈ కార్బన్ మెటీరియల్స్ మొత్తం సరౌండ్ చేసి సో ఆ టెంపరేచర్ మొత్తం ఇక్కడే ఉంటుంది అనమాట. సో దట్ ఎర్త్ టెంపరేచర్ అనేది టూ మచ్ పెరిగిపోతుంది. ఇప్పుడు 40 degrees ఉంది అనుకోండి మన ఎండ. సో దట్ 120 degrees సెంటిగ్రేడ్కి వెళ్ళిపోతుంది అనమాట కార్బన్ మెటీరియల్స్ మొత్తం మన ఎర్త్ మీద ఉంటే. సో మనం 50కి వచ్చేసరికి అమ్మ అనేస్తాము. సో 120 వచ్చేసరికి మనం ఇంకా ఇక్కడ ఉండలేమన్నమాట. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే అదే అనమాట. సో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ CO2, కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ మాత్రమే వన్ ఆఫ్ ద రీజన్ అండి. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ మనం ఎంత తగ్గించగలిగితే సో దట్ మనం అంత సర్వైవల్ అవుతామన్నమాట. సో ముందు అయితే 0.03% ఉండిందండి సో కార్బన్ అనేది. ఇప్పుడు దాని రేట్ చాలా పెరిగింది అనమాట, 0.21%కి వెళ్ళిపోతుంది ద కార్బన్ రేట్ ఎర్త్ మీద. సో చాలా పొల్యూషన్ అండి కార్బన్ డైఆక్సైడ్ అనేది. మనం ఫస్ట్ దీనికి ట్రీస్ ఎక్కువగా నాటాలండి. సో దట్ అప్పుడే మనము ఇక్కడ లైఫ్ సర్వైవల్ అవుతుంది. సో ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అని ఇచ్చారు. సో గ్లోబల్ వార్మింగ్ అంటే అదే అండి, ఎర్త్ టెంపరేచర్ అనేది ఒక్కసారిగా పెరిగిపోవడం అనమాట. సో దీనికి మనం ఏం చేయాలి ఇక్కడ ఇచ్చారు చూసారా, వాట్ కెన్ బి డన్. మనం ఏం చేస్తే ఈ గ్లోబల్ వార్మింగ్ని వీటి యొక్క క్లోరోఫ్లోరో కార్బన్స్ కావచ్చు, మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కావచ్చు, వీటన్నిటిని మనం ఎలా తగ్గించగలుగుతాం. సో వేటి ద్వారా తగ్గించవచ్చు అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ సిఎన్జీస్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని మనం వాడితే పెట్రోలియం వాడితే మనకు పొల్యూషన్ వస్తుంది, డీజిల్ని వాడినా మనకు పొల్యూషన్ వస్తుంది, కెరోసిన్ వాడినా మనకు పొల్యూషన్ వస్తుంది, ఆయిల్స్ వాడినా మనకు పొల్యూషన్ అనేది వస్తుందన్నమాట. సో వీటన్నిటి ఈ సిఎన్జి మాత్రం వాడితే మనము పొల్యూషన్ని తగ్గించగలుగుతాము. సో అన్వాంటెడ్గా మనము ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ని వాడొద్దని చెప్తున్నారు. సో అలాగే బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్, అలాగే బర్నింగ్ ఆఫ్ వుడ్ అనమాట. సో మీరు అనవసరంగా వుడ్ని కాల్చొద్దండి అని చెప్తున్నారు అనమాట. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆర్గానిక్. ఇప్పుడే నేను భీష్మ అనే సినిమా చూశానండి. సో తెలుగులో భీష్మ అనే సినిమాలో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇచ్చారు, ఆర్గానిక్ ఫార్మింగ్ అండి. సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ వాడినప్పుడే మన ల్యాండ్ అనేది సర్వైవ్ అవుతుంది అనమాట. మీరు ఎటువంటి పరిస్థితుల్లో హైబ్రిడ్ సీడ్స్ వాడద్దండి, హై ఈల్డ్ వెరైటింగ్ సీడ్స్. ఈ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ అనేది 1960s గ్రీన్ రెవల్యూషన్ టైంలో వాడారు. సో అప్పట్లో మన ఇండియా చాలా క్రైసిస్లో ఉంది కాబట్టి మనకి ఈ హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ బాగా పనికొచ్చాయి. సో దట్ ఇప్పుడు ఇండియా అనేది క్రైసిస్లో లేదు. ఇండియా క్రైసిస్లో ఉందంటే సమ్వాట్ క్రైసిస్లో ఉంది, కానీ మనకి ఇప్పుడు ఈ సీడ్స్ వాడాల్సిన అవసరం లేదు. మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ సీడ్స్ వాడద్దండి. సో ఆర్గానిక్ ఫార్మింగ్ మాత్రమే వాడండి. సో అప్పుడే మనకి పంట అనేది పనికొస్తుంది అనమాట. అదే ఆర్గానిక్ ఫ్రూట్స్ వల్లే మనం హెల్తీగా కూడా ఉంటాము. సో మీరు ఆర్గానిక్కే మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి పంటలు వేసేటప్పుడు కూడా. సో ఇంకా ఎక్కడ చెప్తారంటే పిల్లలు కూడా చెట్లు నాటుతాను చూసారా. మనకి చిన్నప్పటి నుంచి చెట్లు నాటాలి అనే అవేర్నెస్ వచ్చిందంటే మనకు పెద్ద అయిన తర్వాత కూడా మనము ఈ అట్మాస్ఫియర్ని చాలా బాగా కాపాడుకుంటామని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా ఎక్కడేం చెప్తున్నారంటే మనం సోలార్ ఎనర్జీని వాడండి, అలాగే హైడ్రో పవర్, విండ్ ఎనర్జీని, వీటన్నిటి కూడా మనం సర్వే చేసుకుని కరెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు. మనం ఎక్కువగా కోల్ని వాడుతుంటామండి, థర్మల్ పవర్ ప్లాంట్స్ మీద తెలిసి ఉంటుంది, కోల్ని వాడుతుంటాం. సో ఈ కోల్ని వాడడం వల్ల కూడా సో మచ్ ఆఫ్ కార్బన్ మెటీరియల్స్ అనేవి అట్మాస్ఫియర్లో కలిసిపోతాయి అనమాట. సో దట్ కోల్ని వాడడం మనం ఆపేసి సోలార్ ఎనర్జీని కానీ, విండ్ ఎనర్జీని కానీ, మనకి తెలిసి రాజస్థాన్లో సోలార్ ఎనర్జీ చాలా ఉందని, అలాగే మనము ఇంకొంచెము లదాఖ్, జమ్మూ కాశ్మీర్కి వెళ్తే మనకు విండ్ అనేది ఎక్కువ వస్తుంటుంది. అలాగే మనం వెస్టర్న్ ఘాట్స్లో కూడా మన దగ్గర మౌంటైన్ రేంజెస్ ఉంటాయి. సో ఆ మౌంటైన్ రేంజెస్లో పైన మనము టర్బైన్స్ పెట్టామంటే, విండ్ మిల్స్ లాంటివి మనము ఎగ్జిస్ట్ చేసామంటే, ఫ్యాన్స్
విండ్ మిల్స్ అంటే గుర్తొచ్చిందండి, ఫ్యాన్స్. సో ఈ విండ్ మిల్స్ ప్రొడ్యూస్ చేసి మనము కరెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నీ మనం ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనము మన ఎర్త్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఇంకా నెక్స్ట్ వాటర్ పొల్యూషన్ గురించి చెప్పారండి. సో వాటర్ పొల్యూషన్ అనేది మనందరూ తెలిసిందే. అసలే ఎర్త్ మీద వాటర్ లేదనుకుంటే మనము బట్టలు ఉతుకుతుంటాం, అదే టూ మచ్ ఆఫ్ వాటర్ డ్రైయింగ్ చేస్తుంటాం. అలాగే మనం వాటర్లోనే ప్లాస్టిక్ వేసేస్తాం, వాటర్లోనే ఇంకా అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియల్స్ వేసేస్తాం. ఇంకా కొంతమంది అయితే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే వేస్ట్ మొత్తాన్ని వాటర్లో కలిపేస్తుంటారండి. సో ద రెట్టి థింగ్ ఏంటంటే ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఆయిల్ కావచ్చు, ఇండస్ట్రీస్ నుంచి ఒక వేస్ట్ మెటీరియల్ కావచ్చు, ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే డ్రైనేజ్ అండి. సో ఈ డ్రైనేజ్ మొత్తాన్ని కూడా ఈ వాటర్లో కలిపేస్తుంటారు చాలా మంది. సో మనకు అసలు వాటర్ లేదనుకుంటే ఇలాంటి థింగ్స్ అన్ని చేస్తే కొంచెం బాధ వచ్చేస్తుందండి. ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే వాటర్ మొత్తం పొల్యూట్ అయిపోవడం. ఇక్కడ ఇచ్చారు చూసారా, ఇక్కడ గంగోత్రి గ్లేషియర్ గురించి ఇచ్చారు. సో గంగా రివర్ గురించి ఇచ్చారు. సో గంగా రివర్ అనేది గంగోత్రి గ్లేషియర్ ద్వారా మెల్ట్ అయిపోయి కిందకు వస్తుంది అనమాట. అదే ల్యాండ్ మీదకి వస్తుంది, ఇండియాలోకి ప్రవహిస్తుంది. సో యమునా అనేది ఇక్కడ అలహాబాద్, ఆగ్రా నుంచి ఈ పక్క నుంచి యమునా రివర్ అనేది జాయిన్ అవుతుంది అనమాట. సో ఇంకా ఎక్కడేం చెప్పుకోవచ్చు అంటే గంగా రివర్ అనేది మన ఇండియాని సర్వైవల్ చేస్తుందండి. సో ఈ గంగా రివర్ అనేది లేకపోతే మన ఇండియా లేదనమాట. సో మేము చెప్పచ్చు ఇండస్ రివర్ కూడా ఉందని. ఇండస్ రివర్ అనేది చాలా వరకు పాకిస్తాన్కి వెళ్ళిపోతుందండి. సో మన గంగా రివర్ మాత్రమే ఈ పక్క నుంచి వస్తుంది. ఇంకా మీరు బ్రహ్మపుత్ర రివర్ గురించి చెప్పారంటే అది చైనా నుంచి వస్తుందండి. సో చైనాలో ఇక్కడ ఒక డ్యామ్ కట్టేశారు, అప్పటి నుంచి మనకి బ్రహ్మపుత్ర రివర్ నుంచి అంత వాటర్ రావడం లేదు. సో ఇంకా బ్రహ్మపుత్ర రివర్ ఎలా అంటే అది వస్తే ఫ్లడ్స్ ద్వారానే వస్తుంది, లేకపోతే అసలు వాటర్ అనేది రావన్నమాట. సో బ్రహ్మపుత్ర అని మనం చెప్పుకోవడం అంత ఇది లేదు. సో మనం గంగా రివర్నే మన ఇండియాకి సర్వైవల్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో మనం ఇంకెక్కడ ఏం చెప్పుకోవచ్చు అంటే గంగా యాక్షన్ ప్లాన్ అంటున్నారు. సో గంగా యాక్షన్ ప్లాన్ అంటే ఏంటంటే గంగా రివర్ని సేవ్ చేసుకోవడం అండి. సో ఇక్కడ చూసారా కాన్పూర్ ఉత్తరప్రదేశ్ అని ఇచ్చారు. సో ఇది ఒక పొల్యూటెడ్ సిటీ అండి కాన్పూర్ అనేది. ఇక్కడ చూసారా ద వేస్ట్ మెటీరియల్స్ మొత్తాన్ని మనం గంగా రివర్లో కలిపేస్తున్నాము. అసలే మనము చూసారు ద పొల్యూటెడ్ స్ట్రెచ్ అనమాట. చూసారు ఇక్కడ డర్టీ మెటీరియల్, వేస్ట్ మెటీరియల్స్ ఉన్నాయి, క్లాత్స్ ఉన్నాయి, అలాగే చెత్త ఉంది, సాల్ట్ కంటెంట్, అలాగే డ్రైనేజెస్, ఇక్కడ బట్టలు ఉతుకుతుంటారు, ఇంకా అలాంటి స్నానాలు చేస్తుంటారు. ఇలాంటి థింగ్స్ అనేవి చేయడం వల్ల అవన్నీ ఆ వాటర్ మొత్తం ఏమైపోతాయంటే సర్వైవ్ కాదండి. ఆ వాటర్ మొత్తాన్ని చాలా మంది తాగుతుంటారు. ఇక్కడ చూసారు ఇండస్ట్రియల్ వేస్ట్ మొత్తాన్ని ఇక్కడ కలిపేశారు. సో ఇండస్ట్రియల్ వేస్టేజ్ని, గార్బేజెస్ని, వీటన్నిటిని ఇక్కడ ఈ గంగా రివర్లో కలపడం వల్ల ఈ గంగా రివర్ అనేది టూ మచ్ ఆఫ్ పొల్యూషన్ గురి అయిపోయిందండి. సో దట్ మనకి పనికిరాకుండా అయిపోతుంది అనమాట. సో మేము చెప్పచ్చు ఆ గంగా రివర్ అనేది చాలా వరకు సముద్రాల్లో కలిసిపోతుంది కదా, మనం ఎందుకు ఇది చేసుకోవచ్చని. సో సముద్రంలో ఎందుకు కలుస్తుందంటే అంత లార్జ్ కంటెంట్, సముద్రం అనేది కూడా పొల్యూట్ కాకుండా ఉండడానికండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సముద్రంలో ఓన్లీ మనము సాల్ట్ మాత్రం, ఇది ఒక సముద్రం అనుకున్నాం, ఓన్లీ సాల్ట్ వాటర్ మాత్రమే సముద్రంలో ఎగ్జిస్ట్ అయితే అప్పుడు అక్కడ లోపల ఉండే అక్వాటిక్ అనిమల్స్ అన్ని ఎలా బతుకుతాయండి? సో అవన్నీ చనిపోతాయి కదా. సో ఈ గంగా రివర్లో అంటే కొంచెం ఫ్రెష్ వాటర్ కూడా ఓషన్స్లో కలవాలన్నమాట. సో ఈ ఫ్రెష్ వాటర్ కూడా ఓషన్స్లో కలిస్తేనే ఈ ఓషన్స్లో కొంచెం సాల్ట్ కంటెంట్ అనేది తగ్గుతుంది. సో ఈ ఫ్రెష్ వాటర్ అనేది ఓషన్స్ కలవడం వల్ల సాల్ట్ కంటెంట్ తగ్గి అక్కడ ఉండే అక్వాటిక్ మెటీరియల్స్, అక్వాటిక్ అనిమల్స్ అని ఉంటాయి కదా, అవన్నీ కూడా సర్వైవ్ అవుతాయి. సో దట్ మనకి ఆక్వాటిక్ అనిమల్స్ ద్వారా కూడా మనము కొంచెం బతికే అవకాశం ఉందండి ఇక్కడ. సో అది కూడా ఒక రీజన్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో రివర్స్ నుంచి ఎందుకు అంత లార్జ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని ఓషన్స్లోకి వదిలేస్తారంటే వన్ ఆఫ్ ద రీజన్ అదే అండి. ఆ ఓషన్స్లో కూడా సాల్ట్ కంటెంట్ అనేది తగ్గాలి అనే ఒక రీజన్తోనే అనమాట. సో ఇంకెక్కడ చెప్పుకుంటే అంటే ఇండస్ట్రీస్ వేస్ట్ మొత్తాన్ని కూడా మనము వాటర్లో కలిపేస్తాము. అది చాలా గొప్ప విషయం అనుకుంటుంటారు బిజినెస్ సంబంధించిన వాళ్ళు. ఇంకా మనము వాటిని తగ్గించాలని ఇక్కడ ట్రీస్ని మనము అఫారెస్టేషన్ చేయాలని ఇక్కడ చెప్తున్నారు. సో ఇంకా ఫుడ్ డీకంపోజర్స్ ఇలాంటివి ఏంటంటే ఉన్నా అవన్నీ కూడా మనము కొంచెం వాడాలని చెప్తున్నారు అనమాట. సో ఇంకెక్కడ ఏం చేస్తున్నారంటే మనము రివర్స్లో ఎక్కువ మనము గ్రీనిష్ కంటెంట్ చూస్తుంటాం. సో దాన్నే మనం ఆల్గే అంటాము. ఈ ఆల్గే అనేది ఏంటంటే పెరిగిపోతుందండి. సో ఎప్పుడైతే ఫ్రెష్గా ఉండదో వాటర్ అనేది ఆల్గే అనేది పెరిగిపోతుంది. సో ఆల్గే పెరిగిపోవడం వల్ల ఈ బ్యాక్టీరియాకి ఫుడ్ మెటీరియల్ ఏంటంటే ఆల్గేన్ అనమాట. ఈ బ్యాక్టీరియా అనేది ఆల్గేన్ తిని బతుకుతుంది. సో ఈ బ్యాక్టీరియా ఆల్గేన్ తినేసి బ్యాక్టీరియా ఫుల్ అయిపోతుంది. సో బ్యాక్టీరియా ఎక్కువ అయిపోవడం వల్ల మనము అఫెక్టెడ్ డిసీజెస్కి గురవుతాం. మనకు తెలిసిందే బ్యాక్టీరియా గురవడం వల్లనే డిసీజెస్ లైక్ మలేరియా, ఇంకా టైఫాయిడ్, సో అలాంటి డిసీజెస్ మొత్తానికి మనము బ్యాక్టీరియా వల్లనే మనం సఫర్ అవుతుంటాం. సో ఇలాంటి డిసీజెస్ మొత్తం వస్తాయి. సో వాట్ ఈస్ పోర్టబుల్ వాటర్ అండ్ హౌ ఈజ్ వాటర్ ప్యూరిఫై అంటున్నాడు. సో పోర్టబుల్ వాటర్ అంటే ఏంటంటే ఏదైతే మనం తాగుతామో నీరు,
సో దాన్నే మనం పోర్టబుల్ వాటర్ అంటాం. బై ఫిల్టరేషన్ ద్వారా మనము ఈ వాటర్ని ప్యూరిఫై చేస్తాము. అలాగే క్లోరిన్ వేయడం ద్వారా ఆ వాటర్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ మొత్తం ఈ క్లోరిన్ అనేది చంపేస్తుంది. సో దట్ ఈ క్లోరిన్ వాటర్ని మనం ఎక్కువగా క్లోరినేషన్ ప్రాసెస్ని మన గవర్నమెంట్ ఎక్కువ వాడి మన పల్లెల్లోకి నీళ్లు మొత్తం ఇస్తుంది అనమాట. సో ఇంకెక్కడ ఏం చెప్తుందంటే వాట్ కెన్ బి డన్. సో మనం ఏం చేయాలి వాటర్ మొత్తాన్ని ఆపాలంటే, అదే పొల్యూషన్ కాకుండా ఆపాలంటే. సో మనం ప్లాంట్స్ని ఎక్కువ నాటడం వల్ల ఇక్కడ చూసే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్. సో ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని ఎక్కువగా మనం ఎస్టాబ్లిష్ చేయాలి. సో దట్ అప్పుడే ఈ వాటర్ మొత్తము కొంచెం ప్యూరిఫై అవుతుందని చెప్తున్నారు. సో రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అంటే మనము వాటర్ని ఎంత బాగా ఎక్కువ యూస్ చేయకుండా తగినంత వరకు యూస్ చేయాలి. మనము రోజు బాతింగ్కి 20 లీటర్స్ ఆఫ్ వాటర్, అలాగే వాషింగ్కి ఒక 50 లీటర్స్ ఆఫ్ వాటర్, అలాగే డ్రింకింగ్ ఒక 7 లీటర్స్ ఆఫ్ వాటర్. సో డ్రింకింగ్ అంటే మనకి అందరికీ హెల్తీ ప్రాసెస్ కోసం అనుకోవచ్చు. సో డ్రింకింగ్ కోసం కాకుండా గార్డెనింగ్ కోసం ఒక 50 లీటర్స్ ఆఫ్ వాటర్ గార్డెనింగ్ చేస్తాము. ఇంకా సంథింగ్ మనం బాత్రూమ్ కోసం వాడతాం వాటర్ అనేది. సో ఇలా అన్వాంటెడ్ అండి. ఇప్పుడు మనం వాషింగ్ కోసం 50 లీటర్స్ వాడతాం కదా. సో దట్ 30 లీటర్స్ వాడండి. సో దట్ ఇలా మనమే కొంచెం వాటర్ని సేవ్ చేయడం వల్ల మనకే చాలా యూస్ఫుల్ అండి. మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా కొంచెం ఇచ్చినట్టు ఉంటుంది ఏదన్నా. సో అదంతా మనము ఇంకా నేర్చుకోవాలన్నమాట. రివర్స్ని పొల్యూట్ చేయకుండా ఉండాలి. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని మనం కొంచెం సర్వైవల్ చేయించాలి. సో మీకు దగ్గరలో ఎక్కడైనా వాటర్ ప్లాంట్స్ ఏమైనా ఉంటే ఒకసారి మీరు వెళ్ళి చూడండి ఆ వాటర్ ప్యూరిఫికేషన్ ఎలా చేస్తారనేది. సో దట్ మీకు నాలెడ్జ్ ఇంకా బాగా వస్తుందన్నమాట. ఇంకా చూస్తారా, ట్యాప్ వాటర్ని మనం వదిలేస్తుంటాం. సో ట్యాప్స్ ఆన్ చేస్తూనే ఉంటాం, మనం వెళ్ళిపోతుంటాం. సో ట్యాప్లో నుంచి వాటర్ వస్తూనే ఉంటాయి అనమాట. సో దట్ ట్యాప్లో నుంచి వాటర్ కంటిన్యూస్గా ఫ్లో అయిపోతే వాటర్ అనేది వేస్ట్ అయిపోతుంది అనమాట. సో అసలే వాటర్ లేదండి, వాటర్ బాగా సేవ్ చేయాలన్నమాట. ఇంకా గ్రౌండ్ వాటర్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ పడితే అక్కడ బోర్లు వేసేస్తుంటాం. గ్రౌండ్ వాటర్ని ఈజీగా మనము వాడేస్తుంటాము. ల్యాండ్ కింద అసలు గ్రౌండ్ వాటర్ అనేది లేదండి. మీరు బాగా గమనిస్తూనే ఉంటారు, ముందు 5 ఫీట్లో దొరికే వాటర్ ఇప్పుడు 500 ఫీట్ తవ్వినా కానీ వాటర్ అనేది దొరకడం లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ టెంపరేచర్ వల్ల అండి. సో ఈ ఎర్త్ యొక్క టెంపరేచర్ పెరిగిపోవడం వల్ల అందుకే వాటర్ అనేది దొరకడం లేదండి, గ్రౌండ్ వాటర్. సో ఇక్కడ వాటర్ హాల్ ఇచ్చారు. సో ఎయిర్ పొల్యూషన్ మనకు తెలిసింది, ఇంకా పొల్యూషన్ చేస్తాం. ఇంకా కంటామినేటెడ్ ఎయిర్ అండ్ వాటర్. సో పొల్యూషన్లో మనకి ఎయిర్, వాటర్ అనేటివి కంటామినేట్ అయి ఉంటాయి. సో ఇంకా కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, సల్ఫర్ డైఆక్సైడ్ మేజర్ పొల్యూటెంట్స్ ఆఫ్ ఎయిర్ చెప్పేదండి. ఫైర్ని కాల్చడం వల్ల ఇంకా ఇంక్రీజింగ్ లెవెల్స్ ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ లైక్ CO2 ఆర్ లీడింగ్ టు గ్లోబల్ వార్మింగ్. సో ఇంకా హార్మ్ఫుల్ టు లైఫ్. ఇవన్నీ ఇంకా మీరు చదవండి, మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఎండ్ ఆఫ్ ది చాప్టర్ అండి. థ్యాంక్ యూ.